పవిత్ర పుణ్యక్షేత్రమైనటువంటి తిరుపతిలో గత 3-4 రోజుల క్రితం నెలల తరబడి నిల్వ ఉంచబడిన కుళ్ళిన మాంసం మున్సిపల్ అధికారులు పట్టుకోవడం జరిగింది. ఈరోజు చేపల మార్కెట్లో తనిఖీలు చేస్తే కుళ్ళిన చేపలు, కుళ్ళిన రొయ్యలు నెలల తరబడి నిల్వ ఉంచిన వాటిని మున్సిపల్ అధికారులు సీజ్ చేశారు. దాదాపు 9 నుండి 10 చేపల దుకాణాలను ఈరోజు మున్సిపల్ అధికారులు సీజ్ చేయటం జరిగింది. ఎంత దారుణమైన విషయం అంటే, బయట నుండి వచ్చే యాత్రికులు తిరుపతి పుణ్యక్షేత్రంలో ఇటువంటి కుళ్ళిన మాంసం, చేపలు అమ్ముతున్నారని తెలిస్తే ఎంత భయాందోళనలు చెందుతారు. కనీసం ఇక్కడ తినగలరా ఏ హోటల్లో అయినా? ఎందుకంటే ఈరోజు సోషల్ మీడియాలో కూడా ఒక వార్త హల్చల్ చేస్తూ ఉంది. తిరుపతి హోటల్స్లో నాణ్యమైన ఫుడ్ అంటే నాణ్యమైన ఆహార పదార్థాలు ఎక్కడ కూడా దొరకట్లేదు. కుళ్ళిన పదార్థాలను అమ్ముతున్నారు, అది కూడా రేట్లు ఎక్కువగా అమ్ముతున్నారు అని వేటు ఎస్ఎంఎస్లో అనుకుంటా నేను చూసింది. సోషల్ మీడియాలో ఇప్పుడు తిరుపతి పవిత్ర పుణ్యక్షేత్రంలో ఈ విధంగా కుళ్ళిన మాంసం అమ్ముతున్నారని ఆల్రెడీ పుంకాలుగా వీడియోలు పెడుతున్నారు. ఆలోచించాలి తిరుపతి ప్రజలు మరియు యాత్రికులు కూడా. 1కి 10 సార్లు తిరుపతి హోటల్స్లో తినాలంటే మనం ఏమైపోతాము, మన ఆరోగ్యం ఏమవుతుంది అని. తిరుపతిలో మాంసం వ్యాపారస్తులు ఒక్క విషయం మీరు గుండెపైన చేసుకొని చెప్పాలి. అదే నిల్వ ఉంచిన పదార్థాలు మీరు తింటే, మీ ఇంట్లో పిల్లలకు మీరు తినిపిస్తే వాళ్ళ పరిస్థితి ఏమవుతుంది? మీరు తినగలరా అటువంటి పదార్థాలనే? ఇంత నీచంగా దిగజారిపోయి ఎందుకు అమ్ముతున్నారు ఈ విధంగా? అమ్మాల్సిన అవసరం ఏముంది? మున్సిపల్ అధికారులు ఇక మీదట రెగ్యులర్గా తిరుపతిలోని హోటల్స్ అన్నింటిపైన, మాంసాహార దుకాణాలు మరియు చేపల మార్కెట్ దుకాణాలలో అన్నింటిలో కూడా మినిమం వారానికి 1-2 సార్లు అయినా తనిఖీలు చేయాలి అని ఈ వీడియో ద్వారా నేను కోరుతున్నాను. నిజంగా మున్సిపల్ అధికారులకు ఇప్పటికైనా వాళ్ళు చెకింగ్లు చేస్తున్నందుకు ధన్యవాదాలు. మున్సిపల్ శాఖలో హెల్త్ ఆఫీసర్ల కొరత ఉంది. 1-2 మాత్రమే ఆఫీసర్లు ఉన్నారు. సిబ్బంది కొరత వల్ల ఇబ్బంది కలుగుతూ ఉంది. తిరుపతిలో ఇది ఏ దుకాణాల్లో కూడా చెక్ చేయట్లేదు అనే అపనింద కూడా ఉంది. తిరుపతిలో నవీన్ కుమార్ రెడ్డి గారు కూడా నిన్న ఇదే విషయం పైన మాట్లాడుతున్నారు. నిజంగా సిబ్బంది కొరత ఉంటే ఈ కూటమి ప్రభుత్వం మున్సిపల్ శాఖలో ఆ సిబ్బంది కొరతను ఇమీడియట్లీ భర్తీ చేయాలి. తిరుపతి పవిత్ర పుణ్యక్షేత్రంలో ఈ విధంగా కుళ్ళిన మాంసం, చేపలు, రొయ్యలు, నాన్ వెజ్ పదార్థాలన్నీ అమ్ముతున్నారంటే ఎంత అప్రతిష్ట చెప్పండి. ఈ కూటమి ప్రభుత్వంపై అపనమ్మకం ఏర్పడతా ఉంది ప్రజలకి. ఎందుకంటే అడ్మినిస్ట్రేషనే సరిగా లేదు ఈ కూటమి ప్రభుత్వంలో. ఇంత దారుణమైన పరిస్థితులు రాష్ట్రంలో చూస్తున్నాం. ఎందుకంటే అధికారులు వాళ్ళ పనులు వాళ్ళు సక్రమంగా చేస్తే ఇటువంటి పరిస్థితులు తలెత్తవు. రెగ్యులర్గా వాళ్ళ పని వాళ్ళు చేస్తూ ఉంటే వ్యాపారస్తులు కూడా భయపడతారు. లంచాలు తీసుకోవటం, మనం సైలెంట్గా ఉండిపోవటం, అధికారులు చేస్తున్న పని రెగ్యులర్గా ఇదే జరుగుతూ ఉంది. ఎందుకంటే ఇప్పుడు చేతిలో డబ్బు పడితే చాలు, ఏ అప్రూవల్ కావాలన్నా వచ్చేస్తుంది. కార్పొరేషన్లో కానీ అది మున్సిపాలిటీల్లో కానీ డబ్బు పడితే చాలు. డబ్బుకు కక్కుర్తి పడే అధికారులు చాలామంది ఉన్నారు. లైసెన్సులు ఇచ్చే అధికారులు కూడా చాలామంది ఉన్నారు. అసలు హోటల్స్ విజిట్ చేయని అధికారులు ఇప్పటి వరకు ఎంతోమంది ఉన్నారు. ఇప్పటికైనా మున్సిపల్ శాఖ అధికారులు ఈ విధంగా చెకింగ్లు చేస్తున్నందుకు ధన్యవాదాలు. ఇక మీదట ఇటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం కాబట్టి రెగ్యులర్గా వారానికి 1-2 రోజులైనా ఏరియాలను బట్టి ఖచ్చితంగా తిరుపతిలో తనిఖీలు చేపట్టాలి. అటువంటి దుకాణదారులని నిజంగా రోడ్లపైన నడిపిస్తూ ప్రజలందరికీ కూడా వాళ్ళని చూపించాలి. వాళ్ళని ప్రజలకి ద్రోహం చేస్తున్న వ్యక్తులను ఖచ్చితంగా చూపించాలి. మరోసారి వాళ్ళ దుకాణాలకు వెళ్ళకుండా ఉంటారు. ఆ మనుషులను గుర్తుపడితే వాళ్ళ దుకాణాల్లో ఏ వస్తువు కూడా కొనరు.
కాబట్టి మున్సిపల్ అధికారులు ఇక మీదట ప్రతి హోటల్స్లో కూడా చెకింగ్లు చేయాలి. తరచుగా చెకింగ్ చేసి ప్రజలకు నాణ్యమైన ఆహార పదార్థాలు అందేటట్లు చూసుకోవాలని వీడియో ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం.